బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథంలో నోవహు అనే వ్యక్తి మనకి కనబడతాడు. ఆయన చుట్టూ ఉన్న ప్రజలందరూ భయంకరమైన పాపంలో ఉన్నారు, అధికముగా దుర్మార్గపు పనులు చేశారు. దేవుడు కూడా మాట చెప్పాడు, నా దృష్టికి అందరూ చెడ్డవారయ్యారు, నరుని హృదయం బాల్యం నుండి చెడ్డదే, అందరూ తిరగబడ్డారు, అందరూ కూడా దుర్మార్గపు పనులు చేశారు. అంత దుర్మార్గపు పనులు చేసే ప్రజల మధ్యలో ఉన్నటువంటి నోవహు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. ఒక మాట చెప్పన తల్లి, నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నటువంటి నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. జలప్రళయంలో మొత్తాన్ని దేవుడు నాశనం చేశాడు. అందరూ నీటిమయమైపోయారు, అందరూ చచ్చిపోయారు. కానీ నోవహు కుటుంబాన్ని మాత్రం దేవుడు రక్షించాడు. అతనుకున్న 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవహు భార్య, నోవహు, అతని కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు. నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడా? నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడా? గ్యారంటీగా ఆశీర్వదిస్తాడని. లోకమంతా పాపంలో మునిగిపోతున్నా నోవహు మాత్రం నీతిమంతుడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. నోవహు కుటుంబం నిందారహితంగా బ్రతికింది దేవుని దృష్టికి. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే నోవహు కుటుంబానికి రక్షణ దయచేశాడు. ఆ నోవహు కుటుంబం ద్వారా మరలా ప్రజలు అభివృద్ధి చెందటం, లోకం అభివృద్ధి చెందటం, మరలా విస్తారంగా జనసమూహంతో దేశం నిండిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఒక వ్యక్తిలో నుండి ఇంత ఆశీర్వాదం బయలుదేరిందా అంటే వచ్చిందండి. ఎలా వచ్చింది అంటే అతడు నీతిమంతుడు కాబట్టి, అతడు దేవుని దృష్టికి నిందారహితంగా బ్రతికాడు కాబట్టి, ఒక నోవహు ద్వారా దేవుడు మరలా ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని కలగజేశాడు. తన పిల్లల్ని దేవుడు దీవించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ కుటుంబం నీతిమంతుల కుటుంబంగా ఉందా? నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడుగా ఉంటే, నిందారహితుడుగా ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దైవ దీవెన కూడా నువ్వు పొందుతావు.